వినయ్ గారు రాజకీయ ప్రవేశం కూడా ఉండొచ్చా రాబోయే రోజుల్లో? మా ఫ్యామిలీకి మా అక్కడ రాజకీయ నేపథ్యం ఉంది సార్. మా కుటుంబానికి. సార్, మా గ్రామ స్థాయిగా మా నాన్నగారు అక్కడ మా నాన్నగారు సర్పంచ్గా చేశారు. హయ్యెస్ట్ మెజారిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ మా నాన్నగారిది. మా నాన్నగారి కంటే ఎక్కువ మెజారిటీ మా తమ్ముడికి వచ్చింది. ఆ తర్వాత మా తాతగారి వాళ్ళ అమ్మాయి తర్వాత మా ఊరు సర్పంచ్ 3 times మా జరగటం జరిగింది. మా తమ్ముడు వైసీపీ పార్టీలో ఉంటాడు. అలాగే మా నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఫాలో అయ్యారు. మా నాన్నగారు ఇదైనప్పుడు మా అమ్మగారు ఇదైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చి నన్ను ఓదార్చారు. ఇవన్నీ కూడా మా కుటుంబంలో రాజకీయ వాసనలు ఉన్న కుటుంబం కాదని కాదు. డెస్టినీ ఏం డెసిషన్స్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడేవి కాదు. నేను రానని చెప్పను, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పను, అలాగని ఉంది అది తప్ప ఇంకా నాకు వేరే ఇది లేదు, అది లేకపోతే ఉండలేను అనేది కూడా చెప్పను కూడా లేదు. కానీ ఏదో నేను ఇప్పటి వరకు నాకు తెలిసినంతవరకు నేను ఎప్పుడే ఎవరికైనా మంచి చేశాను తప్ప, ఏదో రూపాయి సాయం చేశాను తప్ప ఎప్పుడు ఏమీ చేసింది లేదు. బట్ మీరు అన్నట్టు నాకు కన్సర్న్ అంటారా, నేనేం మార్చేయలేకపోవచ్చు, కానీ నేను ఫస్ట్ ఉపకారం కాదు అపకారం అయితే నేను ఎవరికి నేను తెలిసి చేయను కూడా. వండర్ఫుల్, వండర్ఫుల్ సార్. ఉగాది సందర్భంగా మా సాక్షి ప్రేక్షకులకి ఏమన్నా చెప్పదలుచుకుంటే, మీ సినిమా డేట్ ఏదైనా ఇప్పుడు చెప్పరు కాబట్టి అట్లీస్ట్ ప్రామిస్ దెమ్ దట్ యూఆర్ కమింగ్ వెరీ సూన్. ఉగాది సందర్భంగా ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న సాక్షి ప్రేక్షకులందరికీ మాకు ఒక ఇంత మంచి జీవితాన్ని అందించిన ప్రతి తెలుగు వారికి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఆది వచ్చి 25 ఏళ్ళు అయిందంటే మాకే నమ్మబుద్ధి కావట్లేదు, ఎందుకంటే మాకు ఏదో నిన్న మొన్న అన్నట్టుంది మాకు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మాకు ఇంత మంచి జీవితాన్ని ఇక్కడ కూర్చునే ఒక హోదాని అవకాశాన్ని మీరు కలగజేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఈ సందర్భంగా నేను పర్సనల్గా ఆది సినిమాకి నాకు అవకాశం ఇచ్చిన సురేష్ గారికి, అలాగే ఆ సినీ నిర్మాత నాగలక్ష్మి గారికి, మా బుజ్జికి, అందరికి అన్నిటికన్నా ముందు ఒక అద్భుతమైన నటుడు, అద్భుతమైన మనిషి, నా హీరో మా తారక్కి ఉగాది శుభాకాంక్ష. నా మనసు నిండా చాలా కృతజ్ఞతతో నేను థ్యాంక్స్ చెప్తున్నాను మీ అందరికీ. ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్. సూపర్ సార్. మీ కళ్ళలో తెలుస్తుంది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మీ మాటల కంటే కూడా. రైట్, మీ బొట్టు వాళ్ళు అసలు గ్యాప్ తీసుకోకూడదు. బికాజ్ మీరు ఒక సినిమా తీస్తే ఎన్నో కుటుంబాలు దాంట్లో ఉంటాయి కాబట్టి చాలామంది చెప్తుంటారు అలాగా. డెఫినెట్గా. సో మీరు సో సిరీస్ ఇంకా మొదలు పెట్టండి. ఒకసారి స్టార్ట్ అయితే ఇంకా ఆగకూడదని, మళ్ళీ గ్యాప్ మీరు తీసుకోకూడదని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీకు మళ్ళీ ఒకసారి ఉగాది శుభాకాంక్ష.